ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏమైందమ్మా? ఏమైంది? ఆహా, చావలేదా? చావడమే తెలియదు మీకు, బ్రతకడేం తెలుస్తుందండి. లేవండి 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 లేవమంటే. ఓహో, గొడవ చేస్తే 10 మంది వస్తే కాస్త ఎక్కువ డబ్బులు లాగొచ్చానే. ఇదమ్మా, రిపోర్ట్ ఇస్తే పోలీసులు, కేసు, గొడవ ఇదంతా ఎందుకని లేవమ్మా, లే. చూడమ్మా, ఇవాళ నీ తిథి నక్షత్రం ఏం బాగలేదు. రేపు కావాలంటే నా కారు బ్రేక్ లో లూజ్ చేసి తీసుకొస్తాను, రేపు ట్రై చేయొచ్చు. పద పద. ప్రొద్దున లేచి ఎవడ ముఖం చూశాను. కూర్చోమ్మ కూర్చో. కార్ ఆపండి. ఎందుకు? నేను దిగాలి. ఎందుకు? ఇంకో కారు కింద ట్రై చేయడానికా? ఇవి చూడమ్మలో, నువ్వు ఎన్ని కార్లు ట్రై చేసినా చచ్చిపోతామన్న గ్యారంటీ మాత్రం లేదు. మహా అయితే ముక్కు ముఖం సాఫ్ అయిపోతుంది తార్ రోడ్లాగా, అంతే. మీరు చాలా తమాషాగా మాట్లాడతారే. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. అఫ్ కోర్స్ నీలాగా బుల్లి కారు కింద మాత్రం కాదనుకో. మనం చావడం అంటూ వస్తే దర్జాగా ఏ బెంజ్ కారు కింద, చవట్ల కారు కింద పడతాం. ఎంత దరిద్రులు అయితే మాత్రం చవట్లో కూడా దరిద్రమా? పెద్ద కారు కింద పడితే గొప్ప. ఫస్ట్ పాయింట్, మెత్తగా హాయిగా చచ్చిపోవచ్చు. సెకండ్ పాయింట్, వచ్చే జన్మలో ఆ కారు ఓనర్ గానే పుట్టొచ్చు, లేదా కనీసం డ్రైవర్ గానే పుట్టొచ్చు. నీ అదృష్టం సంగతి ఏమో గానీ నేను మాత్రం అదృష్టవంతుడిని. జీవితంలో ఎప్పటికైనా నీలాంటి అందమైన మన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనుకున్నా కూర్చోబెట్టుకున్నా. ఇదిగోనండి, దయచేసి నన్ను దిగనిస్తారా లేదా? ఇదిగో చూడు, ఇప్పట్లో మళ్ళీ చచ్చిపోవాలని కోరిక కలగదు. ఒకవేళ అలాంటిది ఏదైనా కలిగితే తిన్నగా నా దగ్గరికి వచ్చేసి. ఎందుకు? చస్తే నవ్వుతూ చచ్చిపోవచ్చు, బ్రతికితే నవ్వుతూ బ్రతకవచ్చు. నిజమేనండి, మీరు భలేగా మాట్లాడతారు. గెలవండి, గెలిచి తీరండి. ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఎలక్షన్స్ లో గెలుపు గ్యారంటీ. ఉపన్యాస సింహ, వాది ప్రతివాద దురంధర, రాజకీయ చాణుక్య, మధుర వాక్చతుర శ్రీ భూషణం గారి సహాయం పొందండి. గెలవండి అయ్యా, గెలవండి, 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 గెలవండి. ఏమిటలా చూస్తున్నావు? చెప్పనా? చెప్పేస్తారు. ఇదిగో చూడు, కల్లో చుట్టానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. నా ఇష్టం రంభం చూస్తాను, లేకపోతే ఓరవసం చూస్తాను. నీ ఇష్టం అయితే మళ్ళీ రాత్రి కల్లోకి రా, లేకపోతే పార్కులోకి రా. వస్తాను. ఇదిగో ఇదిగో ఇదిగో, కల్లోక పార్కులోక. సార్ సార్ సార్, ఎలక్షన్ లో మీకు గెలుపు గ్యారంటీ. చదవండి సార్, చదివి మీకు పనికి రాదనుకుంటే పారేయకండి, వాపస్ ఇచ్చేయండి ప్లీజ్. ఈ నోటీస్ చదివేదాకా ఇక్కడి నుంచి మేము కదలకూడదంటావా? అయ్యయ్యో, నన్ను అపార్థం చేసుకోకండి. నా పాయింట్ కాస్త మీరు ఆలకించండి. నా బిజినెస్ కి నోటీసులు వేయటమే పెద్ద పెట్టుబడి. మళ్ళీ మళ్ళీ వేయాలంటే శక్తి లేదు. నడిచి వెళ్లేవాడైతే పారేసిన వెంటబడి ఏరుకుంటాను. మీరు కారులో వెళ్లేవారు, పోనీ నేను కారులో వస్తాను, మీరు తాపిగా చదువుకోండి. భలేవాడు అవి కాలాంతుడిలాగా ఉన్నదే, భలే వ్యాపారం మొదలెట్టావు. చిత్తం చిత్తం, మీరు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారా? నిలబడితే ఏ పార్టీ, ఏ వార్డు, మీకు పోటీ ఎవరు, మీ బడ్జెట్ ఎంత, ఆ వివరాలు చెప్పండి చాలు. అరగంట ఉపన్యాసానికి 30 రూపాయలు ఛార్జీ చేస్తాను. రేట్లు సమయానుకూలం. నువ్వు? నా పేరు భూషణం అండి. గుంటూరులో? అవునండి, గుంటూరులో 1937లో ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఓ నీ దుంపలే, నువ్వుటో. నేను భగవంతాన్ని. భగవంతం? నువ్వా? సరే, మీరు ఏడ్చావు గానీ ఏం చేస్తున్నావు, వ్యాపారం ఏంటి, ఎక్కడుంటున్నావు? ఈ ఊళ్ళోనే. ఇల్లెక్కడ? మా ఇంటి అడ్రస్ కాదు కదా, రూట్ ప్లాన్ వేసి ఇచ్చినా నువ్వు తెలుసుకోలేవు.
ఒకవేళ తెలుసుకున్నా బుల్డోజర్లు తప్ప ఇలాంటి చిన్న చిన్న కార్లు మా ఇంటి దాకా రావు. నీకు తీరుకుంటే చెప్పు, మా బంగ్లాకి తీసుకెళ్తాను. సరే కరెక్ట్. అది నువ్వు తింటావురా? నేనేమన్నా నవ్వుకున్నారా? సీను జాగ్రత్త. సుపుత్రులు బాబు, మంచి బుద్ధిమంతులు. మిగతా విద్యార్థులంతా జీతం గట్టి బడి మానేస్తే వీళ్ళు జీతం కట్టకుండానే బడి మానేశారు. కండ పుష్టి గల వాళ్ళే దేశానికి కావాలని చెప్పి ఇంట్లో కుస్తీలు పడుతున్నారు. బాబు ఇదే రండి రండి, కాస్త తల వంచాలి. కొమ్ములు తిరిగిన వాళ్ళైనా అప్పుడప్పుడు తల వంచక తప్పదు. రండి కూర్చోండి. ప్రస్తుత నా పరిస్థితి లాగా అనేక రూపాలు మారి ఇప్పటికీ రూపంలో తయారైంది ఈ కుర్చీ. అమ్మా రమా, గీత, కాంతో రండి, మన ఇంటికి ఎవరో గొప్ప వాళ్ళు వచ్చారు. భూషణం, అదే వద్దన్నాను. అంతకన్నా నా పాత స్నేహితుడు వచ్చాడు అని చెప్తే సంతోషిస్తానుగా. దరిద్రం అలా చెప్పనివ్వదు. డబ్బుంటే చాలు. వాడు క్షుద్రుడైనా సరే, దుర్మార్గుడైనా సరే, దరిద్రం అండి గారు శ్రీవారు అని అనమంటుంది. ఎందుకు పిలిచారు? అయ్యో, పిలవడం కూడా తప్పేనా? ఈయన నా స్నేహితులు భగవంతం గారు. నా భార్యమణి పేరు కాంతామణి. రెండో భార్యలండి. అంటే మొదటి భార్య పోయింది, ఇంకా పోలేదే అని వారి బాధ. ఇది నా కూతురు. నా కూతురులేండి. మా ఇద్దరు కూతురులేండి. చదువుకోపోతుందని బడికి పంపిస్తున్నాను. చదవక ఏం చేస్తున్నానని మా క్లాస్ లో నేనే ఫస్ట్ సార్. లేదండి, నా కూతురు ఏమీ చదువుకోవడం లేదు. ఆయన గాని పెద్ద కూతురే చదువు ముగించుకొని ఉద్యోగం ఊర్లో తిరిగి తిరిగి తిండికి ఇంటి మీద వచ్చి పడుతుంది. అయిందా? అయింది. మొత్తం మీద ఇద్దరం కలిసి కథ పూర్తి చేశామండి. ఇంతకు రమ ఎక్కడ? అమ్మా రమా, రమా, మా అమ్మాయి రమ. నమస్కారం. నమస్కారం. భగవంతం, అర్ధరాత్రి వేళ నేను వచ్చినా నా కోసం కాచుకోనుండి నాకింత మజ్జిగనం తినిపించే మనిషి. ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక మనిషి నా తల్లి. మిగిలిన వాళ్ళందరూ మృగాలు. మృగాలం కనుకనే మీరు గడ్డి పెట్టినా తిని పడున్నాం. ఏమి పెట్టకపోయినా బ్రతుకున్నాం. మీరు సూటి కోటి మాటలు అంటున్నా సిగ్గు లేకుండా మీ పంచలా పడున్నాం. చేతికొచ్చి 4 రాళ్లతో తప్ప తాగి ఏ అర్ధరాత్రి మీరు కొంపకి చేరితే మీకోసం కాచు కూర్చోలేదని మేమంతా మృగాలం. అంతేనా? ఈ మృగాలతో మీకెందుకు? పోతాం, మా దాన్ని మేము పోతాం. పదండి, పదండి, పదండి. అందరం కట్ట కట్టుకుని ఏ గంగలో దూకి చేస్తే మీ నాన్నగారు సుఖంగా ఉంటాడు. పిన్ని, వాళ్ళని ఎందుకు పిన్ని కొట్టడం? నువ్వేం ఆమె జాలపడక్కర్లేద్దమ్మా. నువ్వు ఊరుకో. సిగ్గురాలు మొగరా, సిగ్గురాలు. కావాలంటే నువ్వు గంగ పిన్ని. ఏమిట్రా ఇది? ఇంత సంసారం, ఇంత బాధ్యతతో నువ్వు తాగుతున్నావా? తాగుడు నాకు వ్యసనం కాదు, అవసరం. లేకపోతే ఈ నరకంలో ఇంతకాలం బతకగలనా? అయితే నువ్వు అడగవచ్చు, సంపాదించింది ఇంట్లో ఇస్తే కాస్త కూస్తో ఉపయోగపడుతుంది కదా అని. ఈ సముద్రంలో అది ఏ మూలకి. అందుకని పోయి భూషణం, నాన్న, బలవంతం. డబ్బు గల వాళ్ళు ఇంజక్షన్లు చేసుకుంటారు. మన దగ్గర అంత డబ్బు లేదు. అందుకనే ఈ నాటు సరుకు లేబుల్ చూసి మోసపోవద్దు. పోయి ఏమీ అనుకోవద్దు. అనుకున్నా చేసేది ఏమీ లేదు. ఇప్పుడు చెప్పు, ఇంకా నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివేనా? ఎప్పుడు నీ స్నేహితునేరా నేను. అందుకు రుజువు ఏంటి? నీకేం కావాలి అడుగు. నాకేం అక్కర్లేదు. ఇదిగో నా తల్లి రమ. దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది. ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు, మర్యాదగా బ్రతకడానికి. అది 10 రూపాయలు సంపాదించి ఈ సంసారం నీతో ఉంటే నేను ఏమైపోయినా పర్వాలేదు. చేస్తావా చెప్పు. తప్పకుండా చేస్తాను. 4 రోజులు చెప్తానుగా. మిమ్మల్ని ఎక్కడ కలుసుకోమంటారు? నేనే వస్తానమ్మా, నువ్వెందుకు? భూషణం, వెళ్ళొస్తాను. అయ్యో, కాఫీ కూడా తీసుకో. ఈ తడవి అవుతాగా. వస్తానమ్మా. పోయి. మర్యాదకు అన్నాను కానీ మన ఇంట్లో కాఫీ నీళ్లు మటుకు ఎక్కడివి? మన దగ్గర ఉంది ఈ నీళ్లు, అవి వాడు తాగడు. అందుకని పోయి. నాన్న, ముందు కాస్త అన్నం తిన్నా. తింటానమ్మా, ఇప్పుడు తింటాను. రేపు ఇండియాలో సోషలిజం వస్తుంది. అప్పుడు పని చేసిన వాడికే తిండి అంటారు. మనం పని చేయలేం. అందుకని ఇప్పటి నుంచే తిండి మానేసి దీని మీదే బతకడం అలవాటు చేసుకుంటాను. పోయి. కొత్త రకం కాదు, సరి కొత్త రకమైన డార్లింగ్, ప్రియా, ప్రేమి, ఇదంతా ఓల్డ్
పిలుస్తారు. అది కల్చర్ అంటే నేను దిబ్బరట్లాగా ఉన్నానా? చిచి, ఏ రొట్టెనైనా సరే బేబీ అని పిలవచ్చు. ఇది ముద్దు. ఇది బాబాయ్. సరే గాని ఏమిటి ఇవాళ మా జోరు మీద ఉన్నా? అదే నువ్వు వస్తామను కారు కాశ్మీర్ అంటున్నావు చూడు, దానికి అరేంజ్మెంట్ చేశాను. నిజంగానా? ఎలా? ఇలా ₹1,00,000 సేకరించాను. ఎక్కడ? ఇగో ఇక్కడ. కాస్తంతలో ₹1,00,000 పెట్టావా? నీ మొహం చూస్తావా? ఇదిగో. లాటరీ టికెట్ అచ్చితే ఏమ్మాయే, రాత్రి లక్ష్మీదేవి గారు నా కల్లో కనబడి నాయన నీ దగ్గరికే నేను వస్తున్నాను అంతే. అంతే, లేవగానే కాఫీ మానేసి రాత్రి టికెట్ కొన్నాను. నాకు ₹1,00,000 తప్పకుండా వస్తాయి. చచ్చినా రాదు. వస్తాయి. రాదు. అయితే వస్తాయి. రాదు. నమస్కారం డ్రైవర్ గారు. నమస్కారం పీన్ గారు. ఏంటి మేనేజర్లు గుమస్తాలు ఎవరు వచ్చినట్లేదే? ఇంకా రాలేదు సార్. ఆఫీస్ 10 గంటలకే, కానీ అందరూ వచ్చేది 11 గంటలు. వస్తారా? వస్తారు. ఇదంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంది. అసలు భయం పెడుతుంటేగా. ఇదిగో ఆఖరిసారి చెప్తున్నాను, ఇష్టం ఉంటే వాళ్ళని సమయంగా ఉద్యోగం చేయమను, లేకపోతే తీసేతో పరిస్థితి. గంటకు 1,00,000 మంది నా ఇంటి చుట్టూ ఉద్యోగం కోసం తిరుగుతుంటే నమస్కారం అన్నారు సార్. ఎవరు మీరా? వస్తే కళ్ళొచ్చి లేకపోతే భర్తలు ఇక్కడికి వచ్చారేంటి? నేను ఉద్యోగం కోసం వచ్చాను. ఉద్యోగం కోసం వచ్చారా? డ్రైవర్ సార్. ఎవరిని? డ్రైవర్నా? కాదు ఇంటి పోను. మీరండి మీరండి. పర్వాలేదండి. మీ పేరు? రమా అండి. రమా. ఫైన్. మీ వయసు? 18. వెరీ ఫైన్. మీరేం చదువుకున్నారు? SSLC పాస్ అయ్యానండి. ఆహా, మీరు ఎక్కడ ఉంటున్నారు? నంబర్ 20 గాంధీనగర్. వెరీ గుడ్. మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? మీ పెళ్ళయిందా అండి? కాలేదు. కాలేదా? అయితే మంచి క్వాలిఫికేషనే. ఇప్పట్లో మీకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంటే ఎప్పుడు చేసుకుంటారు? అదే ఉద్యోగం దొరకడానికి ముందా, లేక ఉద్యోగం దొరికిన తర్వాత? మీరు ఎవరైనా ప్రేమించడం జరిగిందా? లేని పక్షంలో ఇప్పట్లో ఏమైనా ప్రేమించే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇంతకీ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి? ఉద్యోగం ఇస్తున్నావా? ఇస్తావరా? ఇస్తావు. అమ్మగారు నిన్ను ఎత్తి మీద ఎక్కించుకున్నారు. లేదు లేదు సారీ సార్. రమా, రమా, నిన్నే. ఏమిటి నీ ఉద్దేశం? ఉద్యోగం కోసం వచ్చిందని అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా, కనీసం మర్యాద లేకుండా అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతావు. అసలు ఉద్యోగం కోసం వచ్చినారేనా? అసలు మీరు ఉద్యోగం ఇచ్చేవారేనా? అంటే నీ ఉద్దేశంలో నేను కడుపు నిండిన వారు, కారులో తిరిగేవారు, కష్టాలంటే తెలియనివారు, కనపడ్డ ప్రతి కన్నె పిల్లకు ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం తప్ప వేరే పని లేదనుకుంటారు. లేకుంటే అడ్డమైన ప్రశ్నలు, అర్థం లేని ప్రశ్నలు అడుగుతారా? వాటికి మీరిచ్చే ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా? వాటికి సమాధానాలు చెప్పాలా? చెప్తే మీకు అర్థం కాదు సార్. రోజుకి ఒక్క పూటైనా పొయ్యిరా చేసే అదృష్టం లేని మా కొంపలో అన్నం ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియకుండా పస్తుండే పసిపిల్లలతో, రోగాలతో, రోష్టులతో ఈగలు ముసిరే మా బ్రతుకులు చూస్తే మీకు తెలుస్తుంది సార్. మేము ప్రేమించేది ఆ పూట అన్నాన్ని, పెళ్లి చేసుకునేది అర్థం తరపు చావుల్ని. ఇప్పుడు చెప్పండి, నేనొచ్చింది ఉద్యోగం కోసమా, మీతో సరసాలాటంకా? చెప్పండి సార్, చెప్పండి. రమా, నన్ను క్షమించరమ్మా. కార్మిక కర్షక సోదర సోదరీమణులారా, కష్ట జీవులారా, నిరాశతో నిరసించిపోతున్న నిరుద్యోగులారా, నిర్భాగ్యులారా, వెరసి మొత్తం భారత పౌరులారా, మహాజనులారా, ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి ఓటు ఎవరికి వేయాలి? ఎవరికి వేసినా ఒకటి. అంచేత ఈసారికి పాత వాళ్ళకే ఓటేద్దాం. అందులోనూ పాత వాళ్ళలో పాత పందికొక్కైన శ్రీ భోజనానందరావు గారికి, మన్నించాలి, శ్రీ బహుజనానందరావు గారికి మీ ఓటు వేయాలి. అయ్యా, నా సొంత విషయం మనవి చేసుకుంటాను, మీరు వినాలి. ఉపన్యాసాలు ఇవ్వడం నా వృత్తి. ఏ విషయాన్ని గురించైనా, ఏ పార్టీని గురించైనా అనర్గళంగా మాట్లాడతాను. కాకపోతే కాస్త ముందుగా బుక్ చేసుకోవాలి. రేట్లు సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. సవా మామూలే. జై. ఆయన పోయిన తర్వాత మీరు హై స్కూల్కు రానేలేదు. ప్రతి ఏడు మీ మాతృహృదయాన్ని, ప్రేమను మా స్కూల్లోని పిల్లలు చవిచూస్తున్నారే కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా వాళ్ళు ఎన్నడూ చూచారు గారు. ఈ ఏడు ఎలాగైనా సరే మిమ్మల్ని చూడాలని పట్టుపట్టారు. మీరు ఈ వార్షికోత్సవానికి వాళ్ళ కోసమైనా సరే తప్పక దయచేయాలి.
రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు. ఆడపిల్లల్లో అందాలు ఆశలు తొంగి చూసుకునే వయసు. కన్న తల్లి మళ్ళా కడుపులో పెట్టుకుని కాపాడే వయసు కూడా. నాకు అదృష్టం లేదు. ఈ లోకంలో ఉన్న నాకు రాధ కనిపించలేదు. సరే, మీరు ఆ లోకంలో ఉన్నారే, మీకైనా కనిపించలేదా? చూడండి, రాధ ఎక్కడుందో చూసి అమ్మ దగ్గరికి వెళ్ళూరి చెప్పి పంపించండి. రాధకన్నీ అప్పచెప్పి ఒక అయ్య చేతిలో పెట్టి నేను కూడా మీ దగ్గరకు వచ్చేస్తాను. ఈ ఆశ మోసుకుని నేను ఇంక బ్రతకలేనండి, బ్రతకలేదు. అమ్మగారు, కారు రెడీ. వీలేదు, వీలేదు. నా రాధక దుఃఖత పెట్టడానికి వీలేదు. నా బిడ్డ అనాథ కాదు. తల్లి బ్రతికుండగానే నా బిడ్డను అనాథం చేస్తారా? నా రాధ నా దుర్గతికి వదిలేస్తారా? మీరందరూ ఉండి ఎందుకు? వెళ్ళండి, వెళ్ళండి. నా మాట వినండి. ఈ అర్ధరాత్రిలో మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. ఏ ప్రయత్నం చేసినా తెల్లవారిన తర్వాతనే. అంతవరకు మీరు కాస్త ప్రశాంతంగా. మీరు ఊరుకోండి డాక్టర్, మీకేమీ తెలియదు. నా సొమ్ము తింటున్న వీళ్ళందరూ సోమరిపోతులు, స్వార్థపరులు. నా బిడ్డ దొరకడం వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. అమ్మగారు అన్యాయంగా అంటున్నారు. ఇందులో మా స్వార్థమే ఉంది. ఆస్తి అండి, ఆస్తి. నా బిడ్డ దొరక్క ఈ ఆస్తికి వారసులు లేక నేను వెళ్ళిపోతే? హరి హరి, అంత మాట అనకండి అమ్మా. అమ్మగారు, మీ ఉప్పు తిని మీకంత ద్రోహం తలపెట్టేవారు ఎవరున్నారు? మేమంత దుర్మార్గం కాదమ్మగారు, కాదు. మరి రాకను ఎందుకు తీసుకురారు? తీసుకురావాలని కొన్ని సంవత్సరాలు దేశమంతా తిరిగాం, వెతికించాం. అబద్ధం, అంత అబద్ధం. మీరు ఆ ప్రయత్నమే చేయలేదు. చేసుంటే నా రాధ ఎప్పుడో దొరికేది. నాలాగే నా బిడ్డ కూడా తన తల్లి కోసం వెతుకుతూ ఉంటుంది. వెతకండి మీరే. వెళ్ళండి, వారం రోజుల్లో నా రాధను వెతికి తీసుకురండి. లేదా ఈ గడప తొక్కర్లేదు. వెళ్ళండి. అమ్మా, ఒక్క విషయం ఆలోచించండి. ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి ఎలా ఉంటుందో, ఏ పరిస్థితుల్లో ఉంటుందో, ఎవరిని ఏమని అడుగుతారు, ఎలా పోల్చుకుంటారు? నా బిడ్డ నేను పోల్చుకోగలను. ఎవరినైనా మోసం చేయొచ్చు గాని కన్న తల్లిని కాదు. తన బిడ్డను గుర్తుపట్టలేని తల్లి ఉండదు డాక్టర్. నేను ఈ జన్మలోనే కాదు, ముందు జన్మలోనైనా సరే నా బిడ్డను గుర్తుపట్టగలను. నాకు ఆ నమ్మకం ఉంది డాక్టర్, నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా, మీ నమ్మకం నిజం కావాలనే మా కోరిక. అవుతుంది డాక్టర్, తప్పకుండా అవుతుంది. మీకు ఆ నమ్మకం ఉంటే వెతకటం మాకు కష్టం కాదు. రేపటి నుంచి ఆ పనులోనే ఉంటానమ్మా. మీ మాతృ ప్రేమ, ఆత్మవిశ్వాసం అమ్మాయిని వెనక్కి తీసుకురాగలిగితే మేమంతా ధన్యులం అమ్మా. వస్తుంది, నా రాధ తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది. రాధ, ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది, ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు. నాన్న, నా వల్ల కాదు నాన్న, నేను ఈ మోసం చెయ్యలేను. చూడమ్మా, ఇందులో నువ్వు చేసే మోసం ఏమీ లేదు. ఆ పాపం ఏదన్నా ఉంటే నాకే దక్కుతుంది. ఆ తల్లికి ఒక తృప్తిని, ఆనందాన్ని ఇచ్చి ఆమె ప్రాణాలు నిలిపిన పుణ్యమే నీకు దక్కుతుంది. ఆలోచించమ్మా. ఈ నాటకం ఇలా ఎంతకాలం ఆడాలి? ఒక్క సంవత్సరమే. ఆ తర్వాత? ఆ తర్వాత నీకే అలవాటు అయిపోతుంది, నాటకమే నిజమనిపిస్తుంది. అంతేకాదు నాన్న, నాకే తెలియకుండా నాలో దురాశ తలెత్తుతుంది. అంతరాత్మ నోరు నొక్కేస్తుంది. ఆ దురాశ అమానుషంగా భయంకరంగా తయారవుతుంది. మన చేత ఏమైనా చేయిస్తుంది. వద్దు నాన్న, వద్దు. ఆ వంచనలో బ్రతకడం కన్నా ఈ దరిద్రంలో బ్రతకటమే మేలు. చూడమ్మా, నీ కోసం కాకపోయినా ఈ పిల్లల కోసం, ఈ సంసారం కోసం. క్షమించండి, మీరు ఏ పనైనా చెప్పండి, ఏ చాకరైనా చేస్తాను. కానీ ఇది మాత్రం నా వల్ల కాదు. నేను ఈ అన్యాయం చేయలేను. చూడమ్మా, ఇప్పుడు కలికాలం ధర్మం అని అన్యాయం అనే పదానికి అర్థం లేదని రద్దు చేసేశారు. నీకు ఆ బాధ ఏం అక్కర్లేదు. పోతే నీకు ఇష్టం లేదని చెప్పు. నా కూతురు నాలాగే బతకడం చేతగాందని చెప్పి గర్విస్తాను. నాకు ఇష్టం లేదు నాన్న. సరిపో, అంతేరా. సరే, నేను వెళ్ళొస్తా. ఆ అమ్మాయి ఎప్పటికైనా మనసు మార్చుకుని ఒప్పుకుంటే నాకు కబురు చెయ్యి.
సమస్య అంతా. అమ్మాయి అయినా సుఖపడుతుందని ఆశపడ్డా. దానికి నీలాగే మంచి మనసు. ఏది సుఖపడుతుంది? ఇక నేను చేసేది ఏముంది? పోయి సుబ్రహ్మణ్య స్వామి, నా లాస్ట్ టికెట్ క్యాష్ కాగానే నీకు మంచి కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయలు కొట్టిలో నీకు క్యాష్ రాదు అక్క అన్న. క్యాష్ కాకపోతే చెక్ వస్తుందా? చెక్ ఎక్కడి నుంచి వస్తుందా? నీకు అసలు లక్కే లేండి. చూసావా మన అదృష్టం చూసి ఏడుపు. ఏడుపు కాదురా, ఒరే నీ వెర్రి బాగుతానం చూసి ఏడవలేక నవ్వుతున్నాను ఇక్కడ. ఏమిటా వెర్రి బాగుతాను? అదే మనం పెద్ద కారు కొనుక్కుని ఇద్దరు ఫ్రంట్ సీట్ లో కూర్చుని డూయట్లు పాడుకుంటుంటే వీరికి ఏడు పోతుంటే ఉంది ఒక్కను అంతా. అవునరా? ఒరే రాజా, నా మూతి పగిలిపోయిన గాజు కూజ ఇలాగ చూడరా, సవరణ వచ్చిందిరా. నీ లాటరీ టికెట్ కొట్టిందిరా గయా. ఇదిగో 660667 కాదట, 660661 అట. 7 అయితే నీదట, 1 అయితే ఇంకొకటట. నీ పని సున్నట, అచ్చు తప్పట. ఏమైందన్నా? మందు తెచ్చాడా? వస్తుందమ్మా, త్వరలో వస్తుంది. పాప జబ్బుకే కాదు, మన బాధలన్నిటికీ మందు వస్తుందమ్మా. అందరికీ ఒకేసారి కాకపోయినా కాస్త వెనక ముందుగా తప్పకుండా వస్తుందమ్మా. ఏమండి, అంతేనంటారా? అయితే నా బిడ్డ అయ్యో. నాన్న, ఏమిటి నాన్న మాటలు? ఒట్టి మాటలు కాదమ్మా, చేతలు కూడా. నీకేమో కాస్త నాటకం ఆడడం చేత కాదు, నాకు మోసం చేయడం చేత కాదు, నీకు బ్రతకడం చేత కాదు, నాకు మిమ్మల్ని బ్రతికించడం చేత కాదు. రాని ఉద్యోగం కోసం వెతుకుతావు నువ్వు, వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటావు. అబద్ధం చెప్పలేవు, అన్యాయం చేయలేవు, ఆశ్రయించలేవు. ఇంత చేతగాని వాళ్లకు ఒక్కటి సావు, ఒక్కటి రమ్మ మార్గం మొద్దు. అక్కర్లేదు నాన్న, మనం చావక్కర్లేదు, బ్రతుకుతాం, తప్పకుండా బ్రతుకుతాం. అందరిలా కాకపోయినా మనుషుల్లా బ్రతుకుతాం. రమా, నాన్న కాసేపు పాపను కాపాడండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం అండి. ఓ రమా, రామారా, ఇలా వచ్చావు? చిన్న పాపకు చాలా జ్వరంగా ఉందండి. మందులు కొనడానికి కూడా డబ్బు లేదు. ముందు చిన్న పాపను బ్రతికించుకోవాలి. నాకు తెలుసు, ఒక చిన్న పాపే కాదు, అందరూ హాయిగా బ్రతికే మార్గం చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో అంతా చెప్పండి. అంతా చెప్తాను. నేను చక్కగా తర్ఫీచేసి తీసుకెళ్తాను. ముందు పాప సంగతి చూడు. ప్రస్తుతం 500 రూపాయలు తీసుకెళ్ళి. మీ రుణం తీర్చుకోలేను. ఎప్పుడు రమ్మంటారు? నీ పని చూసుకుని వెంటనే వచ్చేసే. రేపు ఈ పాటికి జమీందారుని కూతురు చిరంజీవి రాధైపోవాలి, తెలిసిందా? అలాగే, వెళ్ళొస్తానండి. అమ్మగారు, అమ్మాయి గారు రాగానే అమ్మ రాధమ్మ అని మీ ఆవేశంతో మీ ఆనందాన్ని వినిపించకండి. కాస్త నిదానించండి. అమ్మాయి గారు మిమ్మల్ని గుర్తుపడతారో లేదో. అదంతా నాకు తెలుసులేండి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అదిగో రామారా. అబ్బా, రాధా! అమ్మా, అమ్మా, పిలువమ్మా, అలాగే పిలువు.
ఈ 16 ఏళ్లలో పిలవాల్సిన పిలుపులన్నీ ఇప్పుడే పిలువు. ఇదమ్మా అమ్మా ఒకసారి మళ్ళీ అమ్మా మళ్ళీ అమ్మా ఈ 16 ఏళ్ళు 16 యుగాలుగా గడిపారు. నువ్వెలా ఉన్నావమ్మా? ఈ అమ్మనిడిచి నువ్వెలా ఉన్నావు? అమ్మను మర్చిపోయావా? నాకన్నా మంచి అమ్మ దొరికిందా నీకు? చెప్పమ్మా. అమ్మ కన్నా మంచి అమ్మ ఎక్కడుంటుందమ్మా? మరెందుకు నన్ను విడిచి నేళ్ళు ఉన్నావు? వచ్చేసా కదమ్మా. అబద్ధం. నువ్వు వచ్చావా? నేనే నిన్ను రప్పించుకున్నాను. నీ కోసం రాత్రి బహుళ తపస్సు చేసి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాను. అవునమ్మా, నీ మాతృ ప్రేమ, మీ కడుపు తీపి నన్ను మళ్ళా మీ ఒడిలోకి చేర్చింది. తల్లే కాదమ్మా, బిడ్డలు కూడా తల్లి కోసం తప్పిస్తారు. నువ్వు నా కోసం ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని పిలిచావో విలపించావు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చేసి. చూడమ్మా చూడు, చిన్ననాడు నువ్వు వదిలిపెట్టిపోయిన నీ ఇల్లు నీ జ్ఞాపకం ఉందా? వీరు ఎవరో తెలుసా? నువ్వు పుట్టక ముందు నుంచి మన ఫ్యాక్టరీ వ్యవహారాలు, మన ఇంటి వ్యవహారాలు అన్నీ చూసుకుంటుంటారు. భగవంత గారు, మన పాలిట భగవంతుడు. నమస్కారం. గోపి, అలా తెల్లబోయి చూస్తావేటమ్మా? మన తోటమల్లి రామన్న కొడుకు గోపి. చిన్నప్పుడు నిన్నెత్తుకుని తోట అంతా తిరిగేవాడు. వట్టి అల్లరివాడు. ఇక వారంతా మన నౌకర్లు. అయ్యో, ఈ సంబరంలో అసలు సంగతే మర్చిపోయాను. నా మతి మండిపోను. రమ్మరా, మీ నాన్నగారి ఫోటోకి దండం పెట్టుకుంది అంట. నాన్నగారికి దండం పెట్టు. చూడండి, మీ అమ్మాయి వచ్చేసింది. అది వెళ్ళిందని మీరు వెళ్ళిపోయారు. కానీ కన్న తల్లిని నాకు అలా కుదురుతుందా? ఎప్పటికైనా నా రాధ తిరిగి వస్తుందనే నమ్మకంతో వచ్చేదాకా ఉన్నాను. వచ్చేసింది. అమ్మగారు, ఎవరు ఎవరు? నువ్వు అమ్మగారు అన్నది ఏమిట? మా పిలుపు ఎక్కడ నేర్చుకున్నావు? చిచి, ఇంకెప్పుడు అలా పిలవకు. ఏది అమ్మా అని పిలువు. అమ్మా, ఈ పిలుపు కోసమే కదమ్మా ఇన్నాళ్ళు ఉన్నది. రమ్మా, రా, ఇల్లు చూద్దాం కానీ.